గొల్లపాలెం హై స్కూల్ వద్ద మెగా పీటీఎం 4.0 కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇటు పేరెంట్స్ టీచర్స్ మీట్ అవడం జరిగింది. ఈ ఎన్డీఏ కూటమి పూర్తిగా విద్య వైపు భావితరాల భవిష్యత్తుకి బంగారు బాట వెయ్యాలి, ఇంట్లో ప్రతి ఒక్కరూ చదువుకోవాలని ముఖ్య ఉద్దేశంతో తల్లికి వందనం పేరు మీదట ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా 13,000 రూపాయలు తల్లుల ఖాతాలో వేయటం జరిగింది. మరి గత ప్రభుత్వం సంక్రాంతికి ముందు సంక్రాంతి ఖర్చుల కోసం, కోడి పందాల కోసం తండ్రులను ప్రోత్సహిస్తున్నట్టు సంక్రాంతి ముందు అది ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ ఒక విద్యార్థికి వేయటం వల్ల ఇటు బాల కార్మికులు అనేవారు పెరిగిపోయారు. ఆ రోజున ఈ రోజున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు చదివించుకోవటం వల్ల తల్లికి వందనం పేరు పేదట అందరికి వేయటం వల్ల ఈరోజు అందరు విద్యార్థులు కూడా చదువుకుంటా ఉన్నారు. మరి అలాగే తల్లులకి వేయటం వల్ల, తల్లుల ఖాతాలో వేయటం వల్ల కరెక్ట్ గా ఉపయోగిస్తారు. తల్లి అయితే కరెక్ట్ గా ఉపయోగిస్తుంది, పిల్లలకి ఏం కావాలో ఆవిడికి తెలుసు కాబట్టి మరి తల్లుల ఖాతాలో వేయటం జరుగుతా ఉంది. ఈరోజు అనేక విద్యలో అనేక సంస్కరణలు తీసుకుని వచ్చారు మంత్రివర్యులు నారా లోకేష్ గారు. ఇటు సెమిస్టర్ వైజ్ బుక్స్ కానీ, డిజిటల్ విద్య వైపు అడుగులు వేయటం కానీ, అదేవిధంగా ఈ స్కూల్ యూనిఫామ్ విషయంలో నాణ్యమైన ప్రైవేట్ సంస్థలతో ఏ రకంగా తీసుకోకుండా నాణ్యమైన స్కూల్ యూనిఫామ్ ఇవ్వటం కానీ, బ్యాగ్స్ కానీ, షూస్ దగ్గర నుంచి అన్నీ కూడా విద్యార్థులు ఒక బంగారు భవిష్యత్తుకి బాట వేయటం జరిగింది. మరి తల్లులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అనంతపురం జిల్లాలో ముస్లిం కుటుంబానికి 9 మంది పిల్లలకు గాను 1,14,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరిగింది. అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేస్తా ఉన్నప్పుడు అట్లు గొడ్లపాటి అనేక రకాల విమర్శలు చేసి వెటకారం ఆడే పరిస్థితి. మరి ఈ రోజు ఆర్థిక సంక్షోభం, ఆ రాష్ట్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా పైగా గ్రీవెన్స్ నిర్వహించడం. అప్పుడు ఒక పిల్లవాడు ఉంటే పిల్లవాడికి వేసి మళ్ళీ గ్రీవెన్స్ లేదు, మళ్ళీ ఆ గ్రీవెన్స్ కి వెళ్లే పరిస్థితి లేదు, ఇంకా రాకపోతే రానట్టే. కానీ ఈసారి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు గ్రీవెన్స్ లో పెట్టుకునే అవకాశం ఇచ్చి అర్హులందరికీ కూడా తల్లికి వందనం పడేలా చేసి, మరి పిల్లలకి ఇది ఒక తల్లికి వందనం అనేది ఒక పథకం కాదు, తల్లులకి ఇస్తున్న చదువు ఏదైతే బంగారు బాట వైపు వెళ్ళాలి పిల్లల చదువు అని చెప్పి తల్లులకి ఇస్తున్న ఆయుధం ఈ తల్లికి వందనం అని చెప్పి తెలియజేసుకుంటే అందరికీ నమస్కారం. నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు పీటీఎం 4.0తో మన ఇక్కడ కలుసుకోవటం, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ రూపేణ ఇక్కడ కలుసుకోవడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ తల్లికి వందనం అనేది తల్లి యొక్క ప్రాముఖ్యత, తల్లిని ఎలా గౌరవించాలి. అయితే దాని ముఖ్య ఉదాహరణ ఏంటంటే గత ప్రభుత్వంలో ఒక ఇంట్లో ఒక పిల్లవాడికి మాత్రమే అమ్మఒడి ఇచ్చేవారు. అది ఎప్పుడు ఇచ్చేవారు? ఇది ఎవరైనా గుర్తుందా? గతంలో ఎప్పుడు ఇచ్చేవారు? జనవరిలో ఇచ్చేవారు. ఆ జనవరిలో ఇస్తే కరెక్ట్ గా సంక్రాంతికి ముందు ఇచ్చేవారు. తండ్రుల ఆలోచనలు ఎలా ఉంటాయి? 13,000ని 50,000 చేద్దామని కోడి పందాల్లో పెడతారు. అయిపోయి 13,000 అంతే కదా. మరి ఈ ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం పూర్తిగా రాష్ట్ర భవిష్యత్తు భావితరాలు చదువుల మీదే ఉంది. వారు సరైన చదువులు చదువుకుంటే రాష్ట్ర భవిష్యత్తు మారుతుంది. వాళ్ళే ఈ రాష్ట్రానికి వెన్నుముకని
భావించారు కనుక ముఖ్యంగా నేను కార్మిక శాఖ మంత్రిని, అంటే చైల్డ్ లేబర్ మీద కూడా పోరాటాలు చేయాలి, బాల కార్మికుల మీద. ఆ బాల కార్మికులకి ఎక్కువ మంది అయ్యేలాగా గతంలో తల్లికి వందనం పేరు మీద ఒకటే ఇచ్చేవారు, ఇంట్లో ఒక్కరికే ఇచ్చేవారు, ముగ్గురు పిల్లలు ఉన్నా సరే. తద్వారా బాగా చదువుకున్న పిల్లవాడిని చదివిస్తూ కొన్ని కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితి బాగోక మిగతా పిల్లల్ని పిల్లవాడినో లేకపోతే పిల్లల్ని పనికి పంపేవారు. ద్వారా బాల కార్మికులు పెరిగే పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ముస్లిం ఫ్యామిలీకి 9 మంది పిల్లలుంటే 9 మందికి కూడా తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. సుమారు 1,14,000 రూపాయలు ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. అలాగే మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. గత 5 ఏళ్ళు ఏ ఒక్క ఫ్యాక్టరీ రాకపోగా, ఓ ఇండస్ట్రీ రాకపోగా, ఉన్నా కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది రాష్ట్రం దాటి. ఎక్స్పాన్షన్ కూడా ఇక ఏ ఇండస్ట్రీ కానీ సంపాదించుకున్న దాంట్లో కొంత మన స్కూలు మన వాతావరణం అని చెప్పి ఆయన డొనేషన్ తో వంటశాల అలాగే డైనింగ్ హాల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మీకు కూడా ఉద్యోగాలు వచ్చిన తర్వాత కొంత సాయం మీ చదువుకున్న స్కూల్కో చదువుకోలేని పిల్లలకో చేయాలి. చేస్తారా? మళ్ళీ నీరసంగా చెప్పారు. ఏం చేస్తారు? వెరీ గుడ్. పేరెంట్స్ యశ్వంత్ గారు చైర్మన్ గారు వ్యవస్థ సమర్పిస్తున్నారు.